వార్ 2 సినిమా, కూలీ సినిమా సేమ్ డే రిలీజ్ ఉన్నాయి. ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు? అంటే నేను అనుకుంటుంది ఏంటంటే బేసిక్లీ రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. కాకపోతే ఏంటంటే నేను ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి కొంచెం ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ సినిమాకి ఎక్కువ బజ్ లేదు అంటున్నారు బయట. అంటే ఒకరు చెప్పేది వినకండి. ఇప్పుడు అన్నమైనా సరే మనం ఉడికిందో లేదా అని చెప్పి ఒక మెతుకు పట్టుకొని చూస్తేనే కదా తెలుస్తుంది. అలానే మన సినిమా చూసి చెప్పాలి కానీ చూడకుండా చెప్పే వాళ్ళని కాపులు అంటారు, లోకులు అంటారు, ఏదేదో అంటారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ట్రోలింగ్స్, ఆయన 6 packs కూడా ఎడిటింగ్ లో చూపించారని చెప్పేసి ఒక్కటి చెప్తే వినండి. ఒక గురించి మనం తప్పుగా అనడం ఫస్ట్ మానుకోవాలి. మన ఇండియన్స్ ఏంటబ్బా అంటే సైకాలజీ మెయిన్ ఇదే అనమాట. ఎదుగుతున్నా ఓరవలేరు, అర్థం కదా, ఒక డబ్బు సంపాదిస్తున్నా ఓరవలేరు అనమాట. ఫస్ట్ మానుకోవాలి. మానుకుంటే మానవత్వానికి ఒక పేజ్ అనమాట. మరి కూలీ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆ సినిమా కూడా చాలా ఎక్కువ హైప్ అనిపిస్తుంది. ఒకటి ఇప్పుడు ఎవరికుండే క్రేజ్ వాళ్ళకు ఉంటారు, ఎవరికుండే ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరికుండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఒక కాలేజీ అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అందంగా ఉంది అనుకోండి, నలుగురు ఎంత పడుతుంటారు. అమ్మాయి యావరేజ్ గా ఉంది అనుకోండి, ఒకరు ఇద్దరు ఎంత పడుతుంటారు అంట. అలానే ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి మనం ఏం మాట్లాడలేము. సరే బ్రో, ఒక మాటలో చెప్పండి, వార్ 2 అండ్ కూలీ అంటే ఏది చెప్తారు? నేనైతే మటుకు వార్ 2 కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు రజనీకాంత్ గారు అంటే కూడా చాలా ఇష్టం. బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను అభిమానం అనమాట బాగా. అందుకని ఆగస్టు 14th కి వార్ 2 సినిమా, కూలీ సేమ్ డే రిలీజ్ ఉన్నాయి. సో మరి ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? రెండు సినిమాలకి ఉంది. ఎందుకంటే రెండు సినిమాలు డిఫరెంట్ వేరియేషన్లో, డిఫరెంట్ కేటగిరీతో, అంటే డిఫరెంట్ థీమ్తో ఉన్నాయి కాబట్టి 100% రెండు హిట్ అయితాయి. ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు. బట్ కూలీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. స్టార్ కాస్టింగ్ ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్, మన నాగార్జున గారు, రజనీకాంత్ గారు. మరి ఆ పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమా కొంచెం క్రేజ్ ఉంది అంటున్నారు. సినిమా క్రేజ్ స్టార్లను బట్టి ఒక పాయింట్ అయితే, కంటెంట్ బట్టి ఎక్కువ. బడ్జెట్ అంత భారీ బడ్జెట్ ఏం కాదు, బట్ సెన్సేషనల్ హిట్. విజయ్ దేవరకొండ మార్పు అంటే తిరిగి చూసుకోలేనంత హిట్ అది. అది అంత బడ్జెట్ కాదు, అంత పెద్ద హీరో కాదు. ఇది కూడా అంతే. మరి కూలీ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పోల్చుకోవడం పక్కన పెడితే కంటెంట్ బాగుంటే 100% అది హిట్. మరి అంటే ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది కదా. సో ట్రైలర్స్ వచ్చినా కూడా వార్ 2కి కొంచెం తక్కువని బజ్గా అనిపిస్తుంది, కూలీకి ఎక్కువ హైప్ అనిపిస్తుంది. అది జడ్జ్ చేయలేము. ట్రైలర్ ఒక్కొక్కలా ఉంటుంది. సినిమా చూసేంత వరకు దేన్ని మనం జడ్జ్ చేయలేము. అంటే అప్పటి వరకు రెండు సినిమాలు ఈక్వల్ అంటారు. రెండు సినిమాలు ఈక్వల్ అని చెప్పను, రెండు సినిమాలు అప్ అండ్ డౌన్ అని చెప్పను, రెండు సినిమాలు ఫెయిల్ అని చెప్పను, హిట్ అని కూడా చెప్పను. రెండు సినిమాలు వేరే వేరే కేటగిరీలో వేరే వేరే సూపర్ హిట్ అయితే అని అనుకుంటున్నాను. రెండు సినిమాలు హిట్ అనుకుంటున్నాను. ఆగస్టు 14th కి వార్ 2 సినిమా, కూలీ రెండు సినిమాలు కూడా సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. సో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? నేను మూవీలో ఉన్నాను కాబట్టి నాకు అయితే రెండు, అంటే అందరూ పెద్ద హీరోలే కదా, రెండు గట్టిగా క్లిక్ అయితే అనుకుంటున్నాను. బాగా ఎన్టీఆర్ అంటే ఇష్టం బాగా, మంచి ఫిలిక్ మంచిగా చూపించారు అందరూ. ఇటు సైడ్ రజనీకాంత్ కూడా మంచి విధంగా, కూలీలో కూడా రెండు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత వార్ 2 కన్నా కూలీకి ఎక్కువ హైప్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మన దాంట్లో ట్రైలర్ బాగుంటే సినిమా బాగోదు. ఓకే, సినిమా బాగుంటే ట్రైలర్ బాగా చూపించాలి. ఏదైనా మనం సినిమా చూసేంత వరకు మనం రివ్యూ అవ్వాలి. ఏదైనా సినిమా చూసిన తర్వాత మనం అంటే ట్రైలర్ కూడా పక్కన పెడితే ఇక్కడ వార్ 2లో మన హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరే. బట్ కూలీలో అందరు కూడా ఉన్నారు, స్టార్స్ అందరు కూడా. ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, నాగార్జున, రజనీకాంత్ గారు. సో అట్లా కూడా కొంచెం క్రేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి. అవును, కాకపోతే ఏదైనా కంటెంట్ బట్టి పోయా, ఎంతమంది హీరోలు ఉన్నా, ఎంత తోపు ఉన్నా సరే ఏదైనా కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేదంటే లేదు. సింపుల్. ఒక మాటలో చెప్పండి బ్రో, వార్ 2 ఆర్ కూలీ అంటే ఏం చెప్పచ్చు? రెండు అంటారు. రెండు అంటే వార్ 2 అంటే ఎన్టీఆర్ అంటే రెండింటికి బజ్ ఉంది. రెండు మూవీస్ లో స్టార్ హీరోస్ ఉన్నారు, ముఖ్యంగా మన తెలుగు హీరోస్ ఉన్నారు. వార్ 2లో వచ్చేసి ఎన్టీఆర్ గారు ఉన్నారు, కూలీలో వచ్చేసి నాగార్జున గారు ఉన్నారు. రెండిట్లలో మన తెలుగు హీరోస్ ఉన్నారు కాబట్టి మాక్సిమం రెండు చూస్తాను నేనైతే. ఇంకా అది దేనికి బజ్ అనేది మనం చెప్పలేము, అది మూవీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి అది స్టోరీని బట్టి. అంటే వార్ 2తో పోలిస్తే కూలీకే కొంచెం ఎక్కువ బజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం కంటెంట్ పరంగా కావచ్చు, చాలా మంది కూలీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అవును, అందులో ఒక 3 నుంచి 4 ఉన్నారు. నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, మన రజనీకాంత్ గారు, డైరెక్టర్ లోకేష్ కనకరాజు. అవును, ఇంత
అంతకు ముందు కూడా ఉన్నాయి, అవి బాగా హిట్ అయినాయి. అంటే రగడ్ లుక్లో ఉంటుంది కాబట్టి నేను కూలీ కోసమే చూస్తాను. ఎందుకంటే దాంట్లో చాలా మంది హీరోస్ యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటో కన్ఫర్మ్ మనం ఏదో వెయిట్ చేస్తున్నట్టే ఉంది ఆయన క్యారెక్టర్. మొన్న చూస్తే కుబేర సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు, ఇందులో కూడా నెగిటివ్ రోలే ఉంటుందేమో మేబీ. సో కూలీ మూవీ కోసమే వెయిట్. అంటే స్టార్ కాస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఎక్కువ బజ్ ఉంది అంటారా మరి? మరి కంటెంట్ ఇంపార్టెంట్ కదా? కంటెంట్ ఉంటుంది కాబట్టి కూలీలు. వార్ ఏంటంటే అది హాలీవుడ్ లెవెల్లో అలా ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు అంతగా ఎక్స్పెక్ట్ చేయరు. సో మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అందరు చూస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా వస్తే సీక్వెల్ ఉన్నప్పుడు ఎక్కువ హైప్ ఉంటుంది. మరి ఇక్కడ వార్ 2 అనేది సెకండ్ పార్ట్ కదా, మరి దానికి కూడా కొంచెం బజ్ ఉండే అవకాశం. నేనైతే వార్ చూడలేదు, మేబీ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను ఎన్టీఆర్ గారి కోసం. స్మగ్లింగ్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయంట. కూలీ వాచెస్ స్మగ్లింగ్ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్ గారు రివీల్ చేసారు. సో దానివల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్. అంటే అలాంటి మూవీసే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడున్న పుష్ప 2 వచ్చిన తర్వాత అలాంటి మూవీస్కి బజ్ ఎక్కువ. మేబీ రిలీజ్ అయిన తర్వాత ఏది మంచి స్టోరీ ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు.